ఒక రోజు కృష్ణుడు లెగిసి కళ్ళు తుడుచుకుని చూస్తే గోకులమంతా చాలా సందడిగా ఉంటుంది. అప్పుడు యశోదాదేవి దగ్గరికెళ్లి ఏం జరుగుతుందమ్మా అని అడుగుతాడు. దానికి యశోదాదేవి, మనకి వర్షాలవి పడి పంటలు బాగా రావడం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రయాగాన్ని చేస్తాము. అదే ఈ రోజు కూడా చేస్తున్నాం. కాబట్టి కృష్ణ, నువ్వు త్వరగా స్నానం చేసిరా అని అంటుంది. కానీ అమ్మ, వర్షాలు ఇవ్వడం ఇంద్రుడి బాధ్యత కదా, మరి మనమెందుకు తనకి పూజలు యాగాలు చేయాలి? ఈ మూఢనమ్మకాలు మానేయండి. మన గోవర్ధనగిరి మనకి ఎన్నో పంటల్ని, మన ఆవులకి మేతను ఇస్తుంది. కాబట్టి ఈ రోజు గోవర్ధనగిరిని పూజిద్దాం అని అంటాడు. పక్కనే ఉన్న నందుడు ఇది విని నిజమే కదా అని అనుకుని అందరి గ్రామస్తులకు చెప్తాడు. దాంతో గ్రామస్తులందరూ గోవర్ధనగిరికి పూజ చేస్తూ ఉంటారు. అయితే అహం దెబ్బతిన్న ఇంద్రుడు వీళ్ళకి గుణపాఠం చెప్దామని పెద్ద తుఫాన్ని, పిడుగుల్ని సృష్టిస్తాడు. ఆ తుఫాన్ లో గ్రామం అంతా మునిగిపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తుల్ని కృష్ణుడు పిలిచి పూజ చేసిన ఆ గోవర్ధనగిరిని ఒక చేత్తో ఎత్తి దాని కింద అందరి గ్రామస్తుల్ని సురక్షితంగా ఉంచుతాడు. జై శ్రీకృష్ణ.